జగన్మోహన్ రెడ్డికి ప్రజల సొమ్ము అయితే చులకన, మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టవచ్చు. తన సొమ్ము అయితే మాత్రం పొదుపు, రూపాయి కూడా వేస్ట్ చేయకూడదు. ఎందుకు మాట్లాడుకుంటున్నాం, దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ఫ్లైట్లో వెళ్తూ కనపడ్డాడు. అందరిలాగే సాధారణ ప్రయాణికుల్లాగా ఆ ఫ్లైట్లో టికెట్ తీసుకుని ఆయన భార్య వెళ్తున్నారు. సరే, నేనేం దాన్ని విమర్శించట్లా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇతర దేశాల నుంచి స్పెషల్ ఫ్లైట్ తెప్పించుకుని తన కూతుళ్ళ దగ్గరకు గంటకు 1.5 కోటి గంటకు ఖర్చు పెట్టి 2-3 రోజులు ఫారెన్ ట్రిప్పులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను ఎక్కడికైనా పని మీద వెళ్ళాలంటే ఆ తాడేపల్లి నుంచి హైదరాబాద్ వచ్చేసి వాళ్ళ ఆవిడ్ని తిప్పి అక్కడి నుంచి కడప వెళ్ళే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కడప నుంచి హైదరాబాద్ వచ్చి వాళ్ళ ఆవిడ్ని ఎక్కించుకుని తాడేపల్లి గన్నవరం వచ్చే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాధారణ ప్రయాణికుల్లాగా, ఏమీ లేని వాళ్ళలాగా, పేదవాళ్ళలాగా ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? ఆయన తలుచుకుంటే స్పెషల్ ఫ్లైట్లను కొనగలడు, ఎక్కటం కాదు కొనగలడు. ఆ డబ్బు ఉంది. గతంలో ప్రజల సొమ్ము ఒక భార్యాబేడ వాళ్ళ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళటానికి 30 కోట్లు 35 కోట్లు ఒక టూర్ ఖర్చు పెట్టారు. ఒక్కొక్క టూర్కి 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు అంటే, ప్రజల సొమ్ము అయితే మంచినీళ్ళ ప్రాయం మనకి స్పెషల్ ఫ్లైట్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్లైట్ని తెప్పించుకుని మరి విదేశాలకు వెళతాం. ప్రజల సొమ్ము అయితే, మన సొమ్ము అయితే మాత్రం అందరిలాగా ఒక టికెట్ తీసుకుని వెళ్ళిపోతాం. పైగా ఈ దిక్కుమాలిన పేటీఎం బ్యాచ్కి సిగ్గు శరం ఉండదు. గతంలో మా అన్న గతంలో ప్రజాధనాన్ని ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు చేశాడే, ఇప్పుడు ఏంటి సాధారణ ప్రయాణికుల్లాగా వెళ్తున్నాడని చెప్పి ఆలోచించడం మానేసి అందరిలాగే మా అన్న, మరి అందరిలాగే మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలా? సాధారణ ప్రయాణికుడే ఓకే, యాక్సెప్ట్ చేద్దాం, నేను ఓకే ఒప్పుకుంటా. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూతుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్ ఎందుకు తెప్పించుకున్నాడు? ఎవడబ్బా సొమ్ము అనేది? రాష్ట్ర ఖజానాని ఎవరబ్బా సొమ్ము అనేది? జగన్మోహన్ రెడ్డి సొమ్మ జేబులో నుంచి ఏమైనా పెట్టాడా? పెట్టలేదు కదా. పక్కన హెలికాప్టర్ ఎక్కడ తాడేపల్లి నుంచి ఆ పక్కనే ఆ అమరావతికి ఇచ్చినటువంటి భూముల్లో పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి శంకుస్థాపన చేయడానికి గట్టిగా 10 కిలోమీటర్లో 7 కిలోమీటర్లో గ్యాప్ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయాడు. స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిపోయాడు. అంటే 7 కిలోమీటర్లు వెళ్ళడానికి హెలికాప్టర్ వాడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు వెళ్ళడానికి హెలికాప్టర్ వాడలేడా? బెంగళూరు వెళ్ళడానికి హెలికాప్టర్ వాడలేడా? లేదా ఫ్లైట్ తెప్పించుకుని వెళ్ళలేడా స్పెషల్ ఫ్లైటు? మరి ఎందుకని వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రజల సొమ్ము అయితే మనం మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు పెట్టేయచ్చు, మన సొమ్ము అయితే మాత్రం పొదుపుగా వాడాలి. పైగా వీళ్ళు ఇచ్చే ఎలివేషన్లకి చేసే పనులకి ఏమీ సంబంధం లేదు. ప్రజలు చీకు పడుతున్నారు. ఒకసారి మీరు ఆ పోస్టులు పెట్టిన ఒకసారి అది కామెంట్లకి వెళ్ళి చూడండి. ప్రజలు కాండ్రీని చూస్తున్నారు మొహం మీద. సిగ్గు చేరం లేదురా, నిన్న వరకు రాష్ట్ర ప్రజల సొమ్ము దొబ్బు తిని ఇలా తిరిగి ఈరోజు పదవి పోగానే ఇలాగ ఏమీ లేని బిచ్చగాడిలాగా ఇలా మారటానికి సిగ్గు లేదా అని చెప్పి ప్రజలు చీకు పడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి లేని వ్యక్తి అయి ఉంటే, ఆయన అవినీతి పరుడు కాకపోతే ఆయనకి ఎక్కడిది అంత సంపాదన, ప్రత్యేక ఫ్లైట్లు ఎక్కడి నుంచి చేసుకెళ్తాడని మనం అనుకోవచ్చు. అధికారికంగా సిబిఐ 43,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని చెప్పింది కదా. 100,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది కదా. ఈ 5 ఏళ్లలో దాదాపుగా ఒక 10 లక్షల కోట్లు దోచేశాడని ఇప్పుడు అధికార పార్టీ ఆరోపిస్తుంది కదా. 14 లక్షల కోట్లు అప్పు చేశాడు. 5 ఏళ్ల పాటు దాదాపు ఏడాదికి 1,50,000 కోట్లు బడ్జెట్ చొప్పున అదొక 7-7.5 లక్షల కోట్లు, మొత్తంగా 20 లక్షల కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చింది 2 లక్షల కోట్లు, జీతాలకి వాటికి పోను మహా అయితే ఇంకో 2-3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు. మరి మిగతాదంతా ఏమైపోయింది? మిగతా దాదాపుగా 15 లక్షల కోట్లు ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి? నువ్వే చెప్పావు 2 లక్షలు 2.5 లక్షల కోట్లు నేను డీబీటీ ద్వారా ఇచ్చానని చెప్పావు నువ్వు. మరి మిగిలిన సొమ్ము అంతా ఏమైపోయిందో? అప్పులు చూస్తే దాటేసింది కదా. 14 లక్షలు 13 లక్షలకి వెళ్ళిపోయింది కదా. మొన్న అధికారికంగా లెక్కల్లోనే 10 లక్షల కోట్లు దాటింది కదా. ఇంకా డెప్త్గా వెళ్ళాలని చంద్రబాబు గారు చెప్పారు కదా శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు. మరి ఏమైపోయింది అప్పు అంతా? ఆ రోజు జల్సాలు ఎలా చేసావు? నీ కూతురు దగ్గరికి ఒకసారి కాదు 2 సార్లు లండన్ నీ కూతురు దగ్గరికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళావు. గెలవగానే జెరూసలేం అనుకుంటా మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళావు. ఆ రోజు నువ్వు నార్మల్గా ఎందుకు వెళ్ళా? పైగా ఖర్చు గురించి మీరు మాట్లాడటం మరీ విచిత్రం. లండన్లో ఉన్నటువంటి తన కూతుళ్లకు భద్రత కోసం ఇక్కడ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో వాళ్ళ ఫ్యామిలీ కానీ పక్క రాష్ట్రంలో కానీ ఉంటే వారికి భద్రత కల్పించాలి, అది ప్రోటోకాల్ ఓకే. విదేశాల్లో చదువుకునే పిల్లలకు భద్రత కల్పించడం కోసం, వారి పిల్లలకు భద్రత కల్పించడం కోసం ఇక్కడ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. విదేశాల్లో ఉన్న నీ పిల్లలకి ఇక్కడి నుంచి నువ్వు ఖర్చు పెట్టడం ఏంది? నాకు అర్థం కాలేదు.
నీ సొమ్ముతో పెట్టుకోలేవా? ఒకవేళ నీకు భయం ఉంది, ఓకే, మరి నీ సొమ్ముతో పెట్టుకోవచ్చు కదా అక్కడ సెక్యూరిటీని, నీ సొంత సొమ్ము కట్టొచ్చు కదా. నీ పిల్లలను చూడటానికి వెళ్తే సొంత సొమ్ము వాడు, అలాగే సెక్యూరిటీకి సొంత సొమ్ము వాడు. చివరికి తాడేపల్లిలో నీ ఇంటి ముందేసే రహదారికి కూడా రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడతావు. నీ ఇంటి ప్రహారీ గోడలకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడతావు. నీ ఇంట్లో సీసీ కెమెరాలకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడతావు. 1000 మంది భద్రతా సిబ్బంది, దానికి రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు పెట్టాలి. నీ ఇంటి గోడకు 10 కోట్లు ఖర్చు పెడతావు, దాన్ని కూడా రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడతావు. అంటే ప్రజల సొమ్మాయి. చివరికి హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉన్నటువంటి ఆ ప్యాలెస్కు కూడా జగన్మోహన్ రెడ్డి కిటికీల మరమ్మతులకో దేనికో అని చెప్పి ఎంతో 5 కోట్లు ఎంతో విడుదల చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొత్తలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తే అప్పుడు దాన్ని వెనక్కి తీసుకున్నాడు ఆ జీవోని. నువ్వు ఆంధ్రాలో ఉండి తెలంగాణలో ఉన్న నీ ఇంటికి ఖర్చు పెడతావేంటని చెప్పి విమర్శలు వస్తే అప్పుడు జీవోని వెనక్కి తీసుకున్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగింది అన్నట్టు వైసీపీ సోషల్ మీడియా ఓవర్ యాక్షన్. గతంలో ఏదో అన్నాడు, షర్మిల వ్యవహారంలో ఎవరో ఒక వైసీపీ నేతను పంపి ఆ షర్మిల ఏదో ఒక ప్రాజెక్ట్ అడిగింది, జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనని చెప్పాడు, అందుకనే షర్మిల కక్ష కట్టింది, పక్క పార్టీలోకి వెళ్ళిందని చెప్పి ఒక కథను అల్లించాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత నీతివంతుడే అయితే, జగన్మోహన్ రెడ్డి అంత శుద్ధ ప్రతిభతే అయితే 1000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి? 1000 మంది సెక్యూరిటీ ఎందుకు? స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు? ప్రత్యేకంగా బస్సులు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేక బస్సులు మళ్ళీ కొన్నాడు వచ్చిన తర్వాత ఆర్టీసీ నుంచి. మరెందుకు జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ? కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక డ్రామా ఆర్టిస్ట్. అధికారంలో ఉంటే ప్రజల సొమ్ముని ఏ విధంగా అయినా దుర్వినియోగం చేయొచ్చు. చివరికి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేడు, మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకి బిల్లులు చెల్లించలేడు, నాడు నేడు పనులకు బిల్లులు చెల్లించలేడు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేడు. కానీ 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటాడు రుషికొండ మీద. 30-40 కోట్లు పెట్టి తన కూతుళ్ళ దగ్గరికి టూర్ వేసి వస్తాడు. 15-20 లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి ప్రహారీ గోడ కట్టుకుంటాడు. కానీ ఏమీ చేయడు, మిగతా పనులు ఏమీ చేయడు. పెత్తందారుడు. తన ఇంటి చుట్టూ పేదవాళ్ళు ఉంటే పడదని వాళ్ళని సైతం ఖాళీ చేయించిన పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పెత్తందారుడు ఈరోజు సాధారణ ఫ్లైట్లో వెళ్ళాడంట. అంటే మన సొమ్ము అనేటప్పటికి రూపాయి ఎందుకు తీయాలా, ఎందుకు గంటలో వెళ్ళిపోయేదానికి ఎందుకు అనుకుని ఉంటాడు బహుశా. ఇలా ఎక్కితే ఎంతసేపు గంటన్నరలో బెంగళూరు వెళ్ళిపోతాడు, దానికి ఎందుకు ఖర్చు అనుకుని ఉంటాడు. అంటే ప్రజల సొమ్ము అయితే ఒకలాగా, తన సొంత సొమ్ము అయితే ఒకలాగా ఖర్చు పెడతాడు. జగన్మోహన్ రెడ్డి నిజరూపం బయటపడింది కాబట్టే మొన్న తీర్పు కూడా ఆ రకంగానే ఇచ్చారులే. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కాల్డౌన్ గుట్టి మూల కూర్చోబెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఇలాంటి యాక్టింగ్లు మానుకోవాలి సోషల్ మీడియాలో. సాధారణ ప్రయాణికుడు అయితే రా, అందరితో కలిసి భోంచేయొచ్చి, ఎందుకు చెయ్యు? అందరితో కలిసి తిరుగు, ప్రజల్లో పరదాలు లేకుండా తిరుగు, ఎందుకు తిరగవు? కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయ మాటలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పింది కూడా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసినందుకే.